రికార్డ్ కరెక్ట్ సార్. సార్ నేను ఒక మాట చెప్తాను, చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దాకా కూడా దారి తీసిన అధ్యక్ష. ఈరోజు మేము అవన్నిటిని కూడా సవరణ చేయడానికి గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మోయాల్సి వస్తుంది, మోస్తాం. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వారు ప్రతి సందర్భంలో బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం. ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియట్ లోపల ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. మేము ఎక్కడికి పోతలేము, మేము కట్టే కార్యక్రమం చేస్తాం. ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికీ 7 నెలలు కావస్తూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి బిల్లులు అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి, నేను పాపం అంటలేను కదా, ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు నేను పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆందోళన పడొద్దు. మరి సక్రమంగా ఉన్నాయి, సరైన విధానంలో చేసినాయి, అన్ని క్రమం చేస్తాం. ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు. మేనిఫెస్టోలో ఇది పెట్టారు, అది పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ 2వ దఫా కార్యక్రమం ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను కన్సర్న్ మినిస్టర్ను పదే పెన్షన్లు ఇవ్వలేదని పదే చెప్తున్నారు. నేను తెలియజేస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వకపోవడం మూలంగా 2020లో జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు. ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. మాకు ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి. నేను రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా, మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా, ఎందుకు అదే మేము ఇవ్వడం లేదని ఎందుకు అంటున్నారు? మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా? మేము వచ్చిన కాంచి ప్రతి నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము. కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల 2 నెలలు ఎగ్గొట్టలేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378 లక్షలు రిలీజ్ చేసినాం సార్. మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు, లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు. సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచిరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి, సర్పంచెస్ లేరు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆగస్టు 5 నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. మరి స్వచ్ఛదనం పచ్చదనం, దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనంతో పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి. తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు